వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 70 ఏళ్లుగా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నేను తెరిచిన పుస్తకం, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా అంటున్న చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాళ యాదయ్య. పది సంవత్సరాలుగా ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు నిర్మల్ జిల్లా బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పటేల్. కారు గుర్తుకే ఓటేద్దాం, మల్లారెడ్డిని గెలిపిద్దాం, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేద్దాం, బోడుప్పల్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చంటి శ్రీను పిలుపు. స్కేటింగ్ శిక్షకుణ్ణి తొలగించాలి. షాట్స్ కార్యాలయం వద్ద క్రీడాకారుల తల్లిదండ్రులు ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం గొల్లగూడ, పులిమామిడి, లింగంపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాళ యాదయ్య ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయమాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే అర్హులైన అందరికీ రుణాలు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు మరింత లబ్ధి పొందే విధంగా ఉన్నాయని వెల్లడించారు. నేను తెరిచిన తెల్ల పుస్తకం, నాపై క్రిమినల్ కేసులు, భూదందాల ఆరోపణలు, సెటిల్మెంట్ బెదిరింపులు ఏమీ లేవని, నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఓటరు అభ్యర్థులను కోరారు. న్యాయం చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉదాహరణ తీసుకోండి, గతం లోపల నీళ్ల గురించి నర్సింగ్ ఇప్పటిదాకా నేర్చుకుంటూ చెప్పాడు. మరి మేము కూడా చూసినాం. మరి బోర్ల గురించి, బావిల గురించి ఎన్ని తిప్పలు పడ్డామో. ఒకవేళ వానలు పడక మరి గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల గంటలు గంటలు బోర్లలో, బావిలలో ఊరబెట్టుకొని నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఉన్నాయి. ఏదైనా ట్యాంకర్లకు వెళ్ళి కానీ సప్లై చేస్తే మరి ట్యాంకర్ ద్వారా వచ్చినటువంటి సందర్భం లోపల నా మీద ముందు అంటే నా మీద ముందని బిందెలతో కూడా కొట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఇటువంటి మీటింగ్ వచ్చినప్పుడు కాలి బిందెల ప్రదర్శన చేసిన సందర్భాలు చూసాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ఎవరు కూడా బిందె పట్టుకొని గతం లోపల నీళ్ళ గురించి నర్సింహుడు ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ చెప్పాడు. మరి మేము కూడా చూసినాం. మరి బోర్ల గురించి, బావిల గురించి ఎన్ని తిప్పలు పడ్డామో. ఒకవేళ వానలు పడక మరి గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల గంటలు గంటలు బోర్లలో, బావిలలో ఊరబెట్టుకొని నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఉన్నాయి. ఏదైనా ట్యాంకర్లకు వెళ్ళి కానీ సప్లై చేస్తే మరి ట్యాంకర్ ద్వారా వచ్చినటువంటి సందర్భం లోపల నా మీద ముందు అంటే నా మీద ముందని బిందెలతో కూడా కొట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఇటువంటి మీటింగ్ వచ్చినప్పుడు కాలి బిందెల ప్రదర్శన చేసిన సందర్భాలు చూసాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ఎవరు కూడా బిందె పట్టుకొని బయట తిరగొద్దన్న ఉద్దేశంతో ఇవాళ ఇంటింటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రైతులు మరి 65 ఏళ్ళు పాలించిన పాలకులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ఇంకో పార్టీ అయితే లేదు టీడీపీ. అయితే 65 ఏళ్లలో కాని పనులు కేవలం 9 ఏళ్లలో చేసి చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 65 ఏళ్లలో రైతులు కొత్త వ్యవసాయం చేస్తున్నా, రైతులను ఆదుకుందామనే ఆలోచన ఎందుకు రాలేదు అనేది ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి.
మరి ఎలా రైతు చనిపోతే మరి ఆ రైతుకు ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే మరి 5 లక్షల బీమా పథకం వర్తింపజేసిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఒక కుంట భూమి ఉన్న రైతు నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లంబాకే గ్రామంలో బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా నియోజకవర్గం అభివృద్ధి చెందడం లేదు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామాల్లో పేదలు ఇబ్బందులు, నిరుద్యోగులుగా యువకుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా కోరారు. కేసీఆర్ ఇలా ఓటు అడగదలి వస్తే వారికి హక్కు లేదు. అటు టైర్ పంక్చర్ చేసేయండి, టైర్ తీసి పడండి, అద్దు నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోయిగా అని చెప్పడం అవసరం అని అంటున్నాను. ఇక లింబా గ్రామానికి వస్తే అడిగి జిగ్గు చెట్టు ఉండాలా. ఈ డ్రైనేజ్ ఎన్ని రోజుల నుంచి చూస్తా, అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైనేజ్ లేదు. ఒక డ్రైనేజ్ కట్టడానికి అడిగి శాత కాకుంటే ఈ లింబాకు కానీ ముదల్ నియోజకవర్గం కానీ ఏం డెవలప్మెంట్ చేస్తారని వారికి సభాముఖంగా నేను అడుగుతున్నాను. మిత్రులారా, మొట్టమొదటిసారి నేను వచ్చిన తర్వాత ఏదైతే బీతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అదేవిధంగా ఈ డ్రైనేజ్ కూడా కట్టేసి సౌకర్యాలు ఇస్తా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన ఇప్పుడు ఇక్కడ లింబాకే గ్రామవాసులు మన దీని గురించి చెప్పారు, మన రోడ్డు గురించి చెప్పారు. వంజరట్టు వానల్పాడు ఏదైతే రోడ్డు ఉంది ఆ రోడ్ ఇంతవరకు పూర్తిగా సింగిల్ రోడ్డే ఉంది. అది కూడా డబుల్ రోడ్ చేయడానికి సహాయశక్తితో కృషి చేస్తానని తెలియజేస్తూ, మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు చేసిన పరిపాలన, మన టీకా ఇచ్చిన పరిపాలన, మనకు ప్రాణం కాపాడిపోయిన పరిపాలన ఎంతో రకంగా మంచిగా ఉంది. మీరు అందరు కలిసి పాత జీతగాడికి తీసేయండి, కొత్త జీతగాడికి ఉంచుకొని మీ పని మంచి చేసుకోండి. లేకుంటే విషయాలన్నీ పడిపోతాయి, మొదలు తాలూకా పడితే అయిపోతుంది. మీకు అందరికీ తెలుస్తున్నాం. మిత్రులారా, దయచేసి మీరు ఒక్కసారి నన్ను ఓటేయండి. మీ సేవలో ఎప్పుడు మీ హాజరు ఉంటాను, మీ సుఖాలు కష్టాలని పాల్గొంటాను. మీకు అందరికీ తెలుస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి మీ సుఖాల్లో కష్టాల్లో అచ్చుకుంటా పోతున్నాను, మాట్లాడుతున్నాను. కానీ అది ఒక్కసారి కూడా లింబకి వచ్చిందా ఎమ్మెల్యే? ఒక్కసారి 2 మాటలు వచ్చిందట. 10 సంవత్సరాల్లో 2 మాటలు వచ్చింది. నేనైతే 50 సార్లు వచ్చిండొచ్చు లింబకు. పదవి లేకున్నా కూడా నేను 50-100 సార్లు లింబకి వచ్చిన, కానీ ఆడ 2 సార్లు వచ్చిందట. అది కూడా 2 సార్లు టంకాయ కొట్టదిగా వచ్చిండొచ్చు ఏదైనా ఒకటి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చంటి శ్రీను ఆధ్వర్యంలో మహిళా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రీతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి శ్రీను మాట్లాడుతూ 12వ డివిజన్ అభివృద్ధి చెందింది అంటే దానికి ముఖ్య కారకులు మల్లారెడ్డి అని, ఈ రోజు ఈ డివిజన్ లో అభివృద్ధికి కారణం మల్లారెడ్డి అని కొనియాడారు. డివిజన్ అభివృద్ధి కోసం మల్లారెడ్డి మళ్లీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు భగవాన్ సదానంద్ పాల్గొన్నారు. జై మల్లన్న, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా. కాలనీ అధ్యక్షుడు దుంపల్లి భగవాన్ గారు టిఆర్ఎస్ లకు తీర్థం పుచ్చుకు, మాధవ్ గారు సహదేవ్ కూడా డివిజన్లో ప్రతి రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ ఈరోజు నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయంటే మన ఈ దేవేంద్ర నగర్లోనే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని, కేసీఆర్ గారే మళ్ళీ 3వ సారి హ్యాట్రిక్ కొట్టాలని, అందులో మల్లారెడ్డి గారు 1,00,000 మెజార్టీతో గెలవాలని ఇక్కడ ప్రజలు అందరూ అనుకోవడం జరుగుతుంది.
దగ్గర ఇప్పుడు 400 మంది పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళే దేవేందర్ నగర్లో ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి నిలబడ్డారు సార్ కోసం. అంటే నిజంగా కూడా అభిమానం ఉంటేనే కదా. మల్లారెడ్డి గారు రోజుకు ఒక్కసారైనా బోడుపల్లికి వచ్చిపోతారు, ఏదో ఒక కాలనీ, ఏదో ఒక సమస్య పైన. అంటే ఆయన సొంత ఇల్లులాగా భావిస్తారు మల్లారెడ్డి గారు. కాబట్టి మల్లారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాము. గెలుస్తాడని మాకు నమ్మకం. మా సొంతంగా మేము మంత్రి గారి దగ్గరికి పోవడం, మేయర్ గారి దగ్గరికి పోవడం, సంజీవన్న గారు చెప్పడం ద్వారానే ఇక్కడ డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖం కూడా తెలియదు ఇక్కడ ఎవరికి, నిజంగా కూడా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మేము చాలా తప్పు చేసినామని అనడం జరుగుతుంది. వాళ్ళే స్వచ్ఛందంగా మేము ఆ రోజు తప్పు చేసినామన్నా మేము ఈరోజు మీకు సపోర్ట్ చేస్తాం, మీకు భోజనం పెడతా గానీ కాలు చేతులు కడుక్కోకండి అమ్మా అని చెప్పేటోళ్ళు మనం. అట్లాంటి సమయంతోని ఇప్పుడు సమయం చూడండి, మన ఇంటింటికి నీళ్ళుంది. మంచి కావాలేంది నీళ్ళు, ఊపిరి తర్వాత కావాల్సింది నీళ్ళు. మళ్ళా ఈరోజు 24 గంటలు కరెంటు, ఆసరా పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఎన్నో పథకాలు మా కేసీఆర్ గారు చేశారు. ఇట్లాంటి పథకాలు మనం ఎప్పటికీ పొందాలంటే కారు గుర్తుకు ఓటేస్తేనే మీకు నీళ్ళుంటాయి. ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసిన సీనన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఇక్కడ అభివృద్ధి లక్ష్యంగా తీసుకొని మేము ఓట్లకు ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలే మల్లన్న గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మల్లన్నను అత్యధిక మెజారిటీ మంత్రిగా చూడాలని మా దేవేందర్ నగర్ గడ్డ నుంచి, మా 12వ డివిజన్ నుంచి కోరుకుంటున్నారు. మా ఇక్కడ ఎలక్షన్ పనులు కూడా మా సీనన్న ఆధ్వర్యంలో గట్టిగా ఇంటింటికి గడపకి కారు గుర్తు గెలిపియాలని అక్కడ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ని, ఈ మేడ్చల్ జిల్లాలో మన మంత్రి మల్లారెడ్డిని గెలిపియాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కార్యాలయం వద్ద క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్న షాట్స్ స్కేటింగ్ శిక్షకుడు నిర్మల్ ప్రసాద్ సింగ్ ను తక్షణమే తొలగించాలని కోరారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ నిర్మల్ ప్రసాద్ సింగ్ పదవీ కాలం ముగిసినా తను ఇంకా ఆ పదవిలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారన్నారు. క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ పోటీలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. షాట్స్ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఓఎడ్సీ డాక్టర్ కె నరసయ్యకు వినతి పత్రం సమర్పించి వెళ్లారు. చెప్పండి అబ్బాస్ కన్నా 380 Yes, sir. 1 minute. So I am receiving the representation on behalf of chairman. Thank you. Thank you, sir. Thank you. కాల్ కూడా రిసీవ్ చేసుకుంటున్నది ఈయన శ్రీనివాస గౌడ్ గారు. ఫోన్ చేస్తారు డైరెక్ట్ గా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన. అదండి శ్రీనివాస్ గౌడ్ గారు లెటర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆయన ఆర్ఎస్ఎఫ్ఐకి ఇది రిమూవ్ చేయండి అని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్. ఆయన ఆఫీస్కి డైరెక్ట్గా ఇచ్చారు, ఆయన కూడా కలిసాను. అలా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంటెన్షనల్ గా పోస్ట్పోన్ చేస్తారండి వీళ్ళు. ఎవరు మేమే చేయాలి. ఇక్కడ తెలంగాణ బోర్డుకి డిస్ప్యూట్స్ ఉండొచ్చు, అన్ని వాళ్ళ ఇష్యూస్. బట్ మా పిల్లలు ఫైనల్ గా నేషనల్ కాంపిటీషన్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ వెళ్ళాలన్నదే మా పేరెంట్స్ కోరిక. ఫస్ట్ వాళ్ళు ఏదైనా డిసైడ్ కానివ్వండి. Also play the primary body for all skating competitions. If the primary body decides that the state body is to be dissolved, and after that dissolution somebody comes and puts a status quo, you please understand what is his motive behind it. Is it right? Like the madam said, kids are practicing for the last 1 year. They put in their heart and soul. There is a kid who represented India in the Asian Games. Her 1 year will go waste. All the other kids who have seen and getting motivated, they are getting demotivated. If this is a state, then I really don't know what to express as a frustrated parent. వేములవాడ జిల్లా 22వ వార్డులో వేములవాడ శాసనసభ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తరపున
కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ కుమార్ గడప గడపకు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని పెద్ద వెంకటాపురం గ్రామంలో బదే నాగజ్యోతి తరపున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుజ్జేటి రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకుడు కూనూరు మహేష్, ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని అందరూ ఇంటింట ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నామని, బడే నాగజ్యోతికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపకంగా ప్రతి కుటుంబానికి చెందినవి. కేసీఆర్ గారు మనకు ములుగు జిల్లా ఇవ్వడం ఒకటి, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఇవ్వడం ఒకటి. బడే నాగజ్యోతి అభ్యర్థి ఒక ఉద్యమకారుని బిడ్డగా, ఒక పేదింటి అమ్మాయిగా కేసీఆర్ గుర్తించిండు కాబట్టి అలాంటి అభ్యర్థిని మనం గుర్తించి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తేనే కేసీఆర్ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. బడే నాగజ్యోతి కారు గుర్తు కోటేసి గెలిపించి కేసీఆర్ కానుకగా ఇస్తామని చెప్పి పెద్ద వెంకటాపూర్ గ్రామస్తులందరూ కూడా ఏకదాటి మీద తీర్మానం చేసుకుంటూ మేము కారు గుర్తు కోటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ములుగు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆల్ పార్టీ లీడర్స్, కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ మనకు ములుగు జిల్లా ఇవ్వడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏటూరు నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం ఒకటి, ఏటూరు నాగారంలో 100 పడకల హాస్పిటల్ చేయడం అనేది ఒకటి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ మారుమూల ప్రాంతమైన ఏటూరు నాగారాన్ని కూడా గుర్తించి ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన కేసీఆర్ గారిని ఖచ్చితంగా మీరు అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రతి పల్లెకు మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 60-70 సంవత్సరాల కాలంలో కనీసం ఒక మట్టి రోడ్డు కూడా పోసిన దాఖలాలు లేకుండా ఉండే. అదే పెద్ద వెంకటాపూర్, గోగుబేల్, శివాపురంలో, ఏటూరు నాగారం మండలంలో ఈ మారుమూల ప్రాంతంగా ఉన్న విలేజ్లో కాలుకు మట్టి అంటకుండా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో, ఈ 10 సంవత్సరాల గవర్నమెంట్ కాలంలో అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్డు వేసుకోవడం ఒక గొప్ప వరంగా. నాగజ్యోతిని గెలిపించి కేసీఆర్ని కనుక సీఎం చేసినట్టయితే మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పల్లెకు చేరే అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని గెలిపిస్తాం. కేసీఆర్ గారు గెలవాలంటే బడా నాగజ్యోతిని గెలిపించాలి. కాబట్టి మేమందరం కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, బడే నాగజ్యోతి గారి నాయకత్వం, కారు గుర్తుకే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి తరపున టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి, జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి వారి అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారు మండలంలోని యువకులను ఉత్తేజపరుస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, అధికారంలోకి రాగానే ఏం చేస్తుందో వివరించారు.
మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు అందరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యువ నాయకులు, మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు సంజీవ గారికి, ఆగపల్లి అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట, ఆగపల్లి గ్రామానికి విచ్చేసిన గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మా అన్న యాదగిరెడ్డి అన్న గారికి, మా యువ నాయకుడు సిపిఐ మా కృష్ణ గారికి, మా నరసన్న గారికి, సిపిఐ నాయకులకు, మా మండల్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, మా ఈసీ శేఖర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి ముఖ్యంగా మా మహిళల్ని, యువకుల్ని ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము అపార నష్టం చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నా. మా ఆగపల్లిలోని మా అక్క చెల్లెమ్మలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయమ్మా. ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? డబుల్ బెడ్రూమ్లు రాలేదు. కేజీ టు పీజీ నిర్బంధ విద్య ఇవ్వలేదు. ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగ వృత్తి రాలేదు. మన యాదవ సోదరులు చాలా మంది ఉంటారు ఆగపల్లిలో. 32,000 రూపాయలు 6 సంవత్సరాల కింద కడితే ఇప్పటి వరకు గొర్రెలు ఇచ్చినా గొర్రెలు ఇయ్యలేదు. నిజంగా అనేక సంపన్న వర్గాలని మన ఆగపల్లిలో బాగా కష్టం చేసే రైతాంగం ఉంది. 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని స్కూల్స్ రాలేదు. వీళ్ళు చెప్పిన ఏ ఒక్క మాయ మాటలు కానీ ఏదొక్కటి కూడా రాలేదు. కాబట్టి మీరందరూ బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈసారి బుద్ధి చెప్పకుంటే ఇక మనకు రాకపోగా మన ఉన్నాయాన్ని దోసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మా అక్కా చెల్లెండ్లు, మా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీరు ఇంటింటికి వెళ్లి ఈ 10 సంవత్సరాల్లో మనకు జరిగిన మోసాన్ని వివరించి కాంగ్రెస్ పార్టీని అపారమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా సిపిఐ నాయకులు ప్రజా పోరాటంలో ముందుండే వాళ్ళు, ప్రశ్నించే గొంతుకలైన మా సిపిఐ నాయకులు మాకు సంపూర్ణంగా మద్దతు పలకడం మేము అభినందిస్తున్నాం. మీరు కూడా మీ సలహాలు, సూచనలు ఇచ్చి ఘన విజయం సాధించడం తోడ్పడాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్ లో డబ్ల్యూ ఫిట్ జిమ్ ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు, మంచి స్నేహితులు అయిన వినోద్, వీరేశంలు ఒక సదుద్దేశంతో ఈ జిమ్ ఏర్పాటు చేశారని తెలిపారు. డబ్ల్యూ ఫిట్ నిర్వాహకుడు వినోద్ మాట్లాడుతూ అత్యుత్తమ ఎక్విప్మెంట్ తో జిమ్ ప్రారంభించామని, వారం రోజులు ఉచితంగా జిమ్ చేసిన తర్వాత నచ్చితేనే జాయిన్ అవ్వొచ్చు అని ప్రజలను కోరారు. యంగ్స్టర్స్ ఈ యొక్క జిమ్ ఓపెన్ చేసిండ్రు. జిమ్ ఓపెన్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువకులకందరూ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే ఒక చక్కటి స్థావరం ఇది. కాబట్టి ఈ ప్రాంత ఆరోగ్యాలను మెరుగుపరిచే కృషి చేస్తున్నందుకు వారిద్దరిని అభినందిస్తూ సరసమైన రీజనబుల్ రేట్స్ కూడా పెట్టినట్లు తెలిసింది. సో ఎనీవే ఈ బిజినెస్ వాళ్ళకి సక్సెస్ఫుల్ కావాలి. ఈ బిజినెస్ మీద గ్రో అయ్యి మరిన్ని బిజినెస్లు ఏర్పాటు దిశగా వాళ్ళు అడుగులేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా జిమ్ డబ్ల్యూ ఫిట్ స్ట్రెంత్ అండ్ ఫిట్నెస్ ఈ రీసెంట్గానే ఓపెన్ చేసినాం. ఇవాళనే ఓపెనింగ్ అయింది. అండ్ ఎక్విప్మెంట్ అంతా ఏరో ఫిట్, మొత్తం టాప్ సిరీస్ అనమాట, ఏరో పవర్ సిరీస్. ఇంకా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందరూ హెల్త్ మీద బాగా కాన్షియస్ అయిపోయారు కాబట్టి అందరూ ఫిట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. అంతే, ఇంకా మొత్తం అఫోర్డబుల్ అనమాట, ప్రైజెస్ అన్నీ అఫోర్డబుల్. సో ఎవరైనా రావచ్చు, స్ట్రెంత్ ట్రైన్ చేసుకోవచ్చు, మంచిగా గైడ్ చేస్తాం, డైట్ కూడా చెప్తాం మేము. హలో ఎవ్రీవన్, మేము రీసెంట్గా జెడ్పీ రోడ్లో డబ్ల్యూ ఫిట్ జిమ్ అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓపెన్ చేయడం జరిగింది. అండ్ జస్ట్ మేము ఓన్లీ బాడీ బిల్డింగ్, నార్మల్గా బాడీ బిల్డింగ్ కోసమే కాదు, నార్మల్ పీపుల్ ఎట్లా ఫిట్ ఉండాలి, సో దాని మీద మా ఫోకస్ ఎక్కువ ఉంది. సో ఎవరైనా రావచ్చు, 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి 60 ఏజెస్ వరకు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఆఫ్టర్ కోవిడ్ హెల్త్ మీద చాలామందికి చాలా కేర్ ఎక్కువ పెరిగిపోయింది. సో మా జిమ్లో చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, పక్క జిమ్లో కంపేర్ చేసుకోండి, చాలా రీజనబుల్ ఉంటాయి. సో జస్ట్ హైదరాబాద్ పాత బస్తీ యాకత్పుర నియోజకవర్గంలోని కుర్మగూడ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి కె రవిరాజ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ 3 పార్టీలతో పాత బస్తీ అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజల్లోకి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను తీసుకెళ్లి వివరించడంతో మంచి స్పందన లభించిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్, భూదేవి హిల్స్, జలకన్య హోటల్ పరిసర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అలికెపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రచారాలు నిర్వహిస్తూ మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఇదివరకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చామని, రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి అంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆల్విన్ కాలనీలో వెంకటేష్ గౌడ్ గారు, మా సహచర నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయభిలాషుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం పెట్టి ఓటు అడిగే కార్యక్రమంలో నిమగ్నమై ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఒక కుటుంబం వచ్చి యాడ్ అయ్యి ఈ జన సందోహాన్ని చూస్తే మరి మీ అందరికి కూడా మా పట్ల ప్రజాదరణ ఏ రకంగా ఉందనే విషయం మీ అందరికి కూడా తెలుసు. మేము అన్ని కోణాల్లో ధైర్యంగా ఉన్నాం, చెప్పుకునే సాహసం ఉంది. ఏ పార్టీ వాడికి ఆ సినిమా లేదు. పని చేసాం, అందుబాటులో ఉన్నాం, అభివృద్ధి చేసాం, సంక్షేమం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. అన్ని కోణాల్లో ముందున్నాం కాబట్టి చదువుల విషయంలో, వైద్యం విషయంలో, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్ విషయంలో, నాలాల విస్తరణ విషయంలో, వరదల విషయంలో, కరోనా విషయంలో అన్ని విషయాల్లో అందుబాటులో ఉన్నాం. ఓటు అడిగే నైతిక హక్కు మాకు తప్పించి ఎవరికి లేదు. 58 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఇవాళ పగలు తిరగలేక రాత్రిపూట చీకట్లో తిరిగే గతి పట్టింది వాళ్ళకి. మరి ఇంకో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి అయితే పేదవాడి నడ్డి విరిచి ఉప్పు మీద ట్యాక్సు, పాల మీద ట్యాక్సు, నిత్యావసర సరుకులు పెంచి, పెట్రోల్ పెంచి, డీజిల్ పెంచి, గ్యాస్ పెంచి పేదవాడిని బతకనీయకుండా చేసినటువంటి ప్రభుత్వానికి మా మహిళలు చీపురు కట్టలతో కొట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉంది. మేము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకునే చెప్పిన పనులు చేసాం. చెప్పని కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేసాం, సంక్షేమం చేసాం.
రేపు మేనిఫెస్టో ముందున్న ఆల్వేన్ కాలనీ ఎట్లుండే 10 సంవత్సరాల కింద ఈ రోజు ఆల్వేన్ కాలనీ ఎట్లుంది? హైదరాబాద్లో 10 చినుకులు వస్తే దరీనగర్ నన్ముల వంటి నీళ్ళలో తిరిగిన నేను ఎమ్మెల్యేగా తిరిగినాము. ఈ రోజు హైదరాబాద్ మొత్తం కొట్టుకపోతే కదా మా దరీనగర్లో ఒక చుక్క నీళ్ళు లేకుండా మా డివిజన్లో ఎక్కడ నీళ్ళు రాకుండా చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఆయన ఆశీస్సులతోటి ఇలా 240 కోట్లతో మేము డెవలప్మెంట్ చేసినాము. ఆయన ఎక్కడ పోయినా ఆయనకు హారతులు పడుతున్నారు మా దగ్గర. మా 124 డివిజన్ కానీ షేర్లింగపల్లె కానీ పూర భారీ మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు గెలుస్తుండు. పూర విశ్వాసం మాకుంది. మేము మెజార్టీ కోసమే చూస్తున్నాము. ఇలా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే వాళ్ళకు ఓట్లు వేయరు. బీజేపీ ఒక మాట చెప్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 70 ఏళ్లుగా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నేను తెరిచిన పుస్తకం, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా అంటున్న చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాళ యాదయ్య. పది సంవత్సరాలుగా ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు నిర్మల్ జిల్లా బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పటేల్. కారు గుర్తుకే ఓటేద్దాం, మల్లారెడ్డిని గెలిపిద్దాం, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేద్దాం, బోడుప్పల్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చంటి శ్రీను పిలుపు. స్కేటింగ్ శిక్షకుణ్ణి తొలగించాలి, షాట్స్ కార్యాలయం వద్ద క్రీడాకారుల తల్లిదండ్రులు ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.